ప్రభు అంటున్నాడు, ఈ రోజు నీ దగ్గర ఏముంది అంటున్నాడు. లేయా దగ్గర ఏముంది? దీనత్వం ఉంది. సూర్యచంద్రుల్ని ఆఫ్ చేసినటువంటి యెహోషువలో ఏముంది? ప్రార్థనా శక్తి, విశ్వాసం. వర్షం పడకుండా 3.5 సంవత్సరాలు ఆపినటువంటి ఈ ఏలియా అనేటువంటి దైవజనులో ఏముంది? అత్యాశక్తితో కూడిన ప్రార్థన జీవితం ఉంది. తన ప్రజల్ని రక్షించుకున్నటువంటి ఎస్తేర్ అనేట్లో ఏముంది? చిన్న అన్న మాటకు లోబడేటువంటి దీన మనస్సు ఉంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తపన ఉంది. దావీదులో ఏముందని? ఒక గొర్రెల కాపరైనటువంటి దావీదుని రాజుగా చేశాడు. దావీదికి దేవుణ్ణి ప్రేమించే హృదయం ఉంది. మోషేలో ఏముందని? దేవుడు అతన్ని అనేక సంవత్సరాలు మహా గొప్ప ప్రవక్తగా మహత్కార్యాలు, సూచక్రియలు ఆయన ద్వారా జరిగించాడు. నమ్మకత్వం. దేవుని ఇల్లంతట్లో నేను నమ్మకస్తుడిగా ఉండాలని అనుకున్నాడు. ఏముందని? యోసేపులో ఒక బానిస బతుకు నుంచి ఒక ప్రధానమంత్రిగా దేవుడు తీసుకుని వెళ్ళాడు. పరిశుద్ధత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సంసోనులో ఏముందండి? ఆయన మీద అభిషేకం ఉంది. ఫిలిస్తీన్లు ఒక్క గాడిద ఎముకతో 1000 మందికి పైగా చంపేశాడు. సంసోనుతో సైన్యం ఉందా 1000 మంది ఫిలిస్తీన్లు చంపడానికి? సంసోనికి ఏముంది? అభిషేకం ఉంది. ఈరోజు యేసే మిమ్మల్ని, నన్ను, అందరినీ అడుగుతున్నాడు, ఈ రోజు నీ దగ్గర ఏముంది అంటున్నాడు. నీ దగ్గర ఏముందో అది ఇస్తే దాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, విస్తరింపజేయబోతున్నాడు. ఆయన సరిహద్దుని విశాలపరచబోతున్నాడు. మేలుతో నీ ప్రాణంను తృప్తి పరచబోతున్నాడు. దైవజనమా,